ఎందుకంటే ఒక విజన్ లేనివాడు, ఒక దర్శనం లేనివాడు, ఒక ముందు చూపు లేనివాడు, వాడు ఏమవుతాడు? వాడికి దర్శనం ఏంటి, ఏంటంటే పెళ్లి చేసుకోవడమే. ఒక అమ్మాయిని ఒప్పించడం, పెళ్లి చేసుకోవడం. కొంతమంది విజన్ ఏంటి, నేను కాలేజీకి వెళ్ళాలి, అమ్మాయిని పడేయాలి, పెళ్లి చేసేసుకోవాలి. అదా నీ విజన్? దౌర్భాగ్యుడా, దిక్కుమాలినోడా? అదా? ఈ భూమి మీద ఎప్పటికైనా పెళ్ళి అవుద్ది. పెళ్లి కోసమే నీ విజనా? నీ విజన్ అనేది పెళ్లి కాదు. నీ బ్రతుకులో నువ్వు ఏం కాబోతున్నావు, ఏం సాధించబోతున్నావు, ఎటు వెళ్ళబోతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం రీచ్ కాబోతున్నావు, అది నీ జీవితానికి కావాల్సింది. అటువంటి వాడు చదువు మీద మైండ్ పెడతాడు, ఆలోచనలు బుక్ మీద పెడతాడు, తను సాధించడానికి ప్రయత్నం చేస్తాడు, ముందుకు వెళ్తాడు, సాధిస్తాడు. తప్పనిసరిగా ఒక కుటుంబస్తునిగా దేవుడు అతను స్థిరపరుస్తాడు. యవన బిడ్డలారా, మీ విజన్ సరిగా ఉండాలి, మీ ఆలోచన విధానం సరిగా ఉండాలి. అప్పుడే మీకు దేవుడు మేలు చేస్తాడు. అయితే సరిచేయగల శక్తిమంతుడు కూడా ఎవరు? ఎట్టి చెప్పండి. ఇప్పుడు నా ఆలోచనలు బాగాలేదు అని చెప్పి దేవుడు నిన్ను వదిలేస్తాడు? వదిలేడు. దేవా నాకు సహాయం చేయమంటే నీ చేయి పట్టుకొని లేవనెత్తబోతున్నాడు. నీకు మంచి ఆలోచనలు ఇవ్వబోతున్నాడు. నీకు మంచి ప్లాన్స్ దేవుడిస్తాడు. నీ తలంపులు మారిపోతాయి, నీ విజన్ మారిపోతుంది. ఒక మంచి విజన్ ఇవ్వు ప్రభు అన్నవారు చేతి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? ఎస్, డెఫినెట్లీ గాడ్ విల్ గివ్ ఇట్ టు యూ. రాసుకునండి. మూడవదిగా, త్వరగా రాసుకునండి, ముగించాలి నేను. యోనాతాను అనే మంచి స్నేహితుడిని దేవుడు అతనికి అనుగ్రహించాడు. మూడవదిగా, భక్తి కలిగిన వారికి, దేవునికి ఇష్టంగా బతకాలనుకున్న వారికి మంచి సహవాసం, ఒక ప్రేయర్ ఫెలోషిప్. ఇప్పుడు ఒక మంచి సహవాసాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. లైఫ్ చేంజింగ్ రివైవల్ చర్చెస్లో ఓ చక్కని సహవాసం. ఏంటది? ప్రార్థించుట, ఆరాధించుట, ఆత్మతో సత్యంతో ఆరాధించి దేవుని ఘనపరిచేటువంటి అద్భుతమైన ఒక కుటుంబాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మీ కుటుంబం పేరేంటి చెప్పండి? ఆత్మీయ కుటుంబం. మీ ఇంటి కుటుంబం ఉంటుంది, మీ ఆత్మీయ కుటుంబం ఏంటి? లైఫ్ చేంజింగ్ రివైవల్ చర్చ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. లైఫ్ చేంజింగ్ రివైవల్ చర్చ్ అంటే ఏంటి? జీవితంలో మార్చే ఉజ్జీవ కేంద్రం అనే ఒక సహవాసము. ఏ కేంద్రం ఇది? ఏ కేంద్రము? పాల కేంద్రం కాదు. చెప్పండి, ఏ కేంద్రం? ఉజ్జీవ కేంద్రం. ఉజ్జీవింపజేసేటువంటిది, మండించేటువంటిది, బాగు చేసేటువంటిది, మన ఆలోచనలు తప్పుదారిలో నుండి తీసి దేవుని వైపు పెట్టేటువంటిది, దారి తప్పిన వారిని దారిలోకి తీసుకొచ్చేటువంటి ఒక ఉజ్జీవ కేంద్రంలో మనం ఒక కుటుంబస్తులుగా, సభ్యులుగా దేవుడు మనకి ఫ్రెండ్షిప్ని ఇచ్చాడు. ఆత్మీయ సహవాసం అనండి గట్టిగా. ఇక్కడ మీరు వ్యాపారాలు చేయొద్దు అంటున్నాను. ఇక్కడ చర్చికి వచ్చేవాళ్ళు వ్యాపారాలు, బిజినెస్లు చేయొద్దు అంటే బిజినెస్లు బయట చేయండి, చర్చిలో బిజినెస్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. చర్చిలో అప్పులు తీసుకోవడం, అప్పులు ఇవ్వడం, మళ్ళీ రేపు ఇచ్చేస్తా అంటాం, వీళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు చర్చి మానేయడం, వాళ్ళు ఇవ్వలేదని చెప్పి వీళ్ళు వచ్చి నా దగ్గర కంప్లైంట్ చేయడం. పాస్టర్ గారు, మన చర్చి చూడని అప్పు ఇచ్చానండి, ఇప్పుడు ఇవ్వట్లేదంటే నాకు ఇప్పించండి. నువ్వు నన్ను అడిగిచ్చావా? అసలు ఎలా నమ్మేశావు? ఎందుకు ఇచ్చావు? కొంతమంది నమ్మించే వాళ్ళు ఉంటారు, రకరకాలుగా. దయచేసి డబ్బు లావాదేవీలు చర్చిలో పెట్టుకోవద్దు. అది దేవుడిని ఆరాధించే స్థలం. ఒకవేళ బైబిల్ పుస్తకాలంటే ఎస్, ఇక్కడ దొరకదు, ఇంక బయట దొరకవు, మనకి బడ్డీ షాపుల్లో దొరకవు. అక్కడ అన్ని సినిమా పత్రికలు అవి అమ్ముతారు. బైబిల్ పుస్తకాలు బైబిల్ ప్రార్థనా స్థలాల్లో దొరుకుతాయి, తీసుకోండి. అలాగే బైబిల్స్ మనం తీసుకోవచ్చు, అది బైబిల్ బుక్ స్టాల్లో ఏర్పాటు చేసి ఉంటుంది. కానీ ఇక్కడ మనం యామీ ప్రొడక్ట్స్ అమ్ముకోవడానికి, చీరలు అమ్ముకోవడానికి, ఈ బిజినెస్లు చేయడానికి ఎవరైతే మందిరాన్ని వాడుకుంటారో వాళ్ళు దేవుని సంతోషపరచట్లా. నువ్వు చర్చిని ఒక బిజినెస్ కేంద్రంగా వాడుకుంటున్నావు, అది నీకు మళ్ళీ శాపంగా మారుతుంది, అది నీకు నష్టం కలుగు చేస్తుంది. కనుక ఎప్పుడు కూడా బయట, ఇక్కడ ప్రార్థించండి, ప్రభా నేను చేసే కష్టాజీతాన్ని ఆశీర్వదించుము, నన్ను దీవించు నాయనా అని ప్రార్థన చేసుకుని మీరు బయటికి వెళ్ళినప్పుడు దేవుడైన ప్రభు మిమ్మల్ని ఫలింపు చేస్తాడో లేదో చెప్పండి. చెప్పాలి గట్టిగా. ఫలింపు చేస్తాడు. నువ్వు ఇక్కడ ప్రార్థించినప్పుడు, ఇక్కడ చర్చెస్లో ధన సంపద గురించి కానీ, వ్యాపారాలు ఇక్కడ చేద్దామని కానీ, ఇంతమంది వస్తున్నారు కదా, నేను చీరలు అమ్ముకుంటే చాలామంది కొంటారు కదా, లేదు ఇంతమంది వస్తున్నారు కదా, నేను పేస్టులు అమ్ముకుంటే చాలామంది కొంటారు కదా, నా సోపులు అమ్ముకుంటే చాలామంది కొంటారు కదా, నేను ఇక్కడ ఏదైనా అమ్మేటువంటి ప్రోడక్ట్ పెడితే చాలామంది కొంటారు కదా, నాకు ఉపయోగపడుతుంది కదా, దానిలో కొంత దేవుని పనికి ఇవ్వచ్చు కదా. ఆలోచన మంచిదే అవ్వచ్చు, కానీ దేవుని ప్రార్థనా స్థలాన్ని మన స్వార్థానికి వాడకూడదు.